కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వేగంగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూపీ, కేరళలో కరోనాతో 5 మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు 7 చనిపోయారని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. RT-PCR టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశించింది. కాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరగనుంది. కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనుంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వేగంగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూపీ, కేరళలో కరోనాతో 5 మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు 7 చనిపోయారని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. RT-PCR టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరగనుంది. కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనుంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వేగంగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూపీ, కేరళలో కరోనాతో 5 మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు 7 చనిపోయారని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. RT-PCR టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరగనుంది. కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. కుమార్, దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి విజృంభిస్తా ఉంది. ఈ దశలోనే ఏం చేయాలి, ఏ రాష్ట్రాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో ఏదైతే హై లెవెల్ మీటింగ్ ని నిర్వహించనుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్నటువంటి ఏదైతే కరోనాకు సంబంధించి ఒమిక్రాన్ వేరియంట్, సబ్ వేరియంట్ అయినటువంటి JN1 విషయానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా సన్నద్ధంగా ఉండాలనే అంశం మీద హై లెవెల్ మీటింగ్ అనేది ఢిల్లీలో కాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కూడా కొత్తగా గత ఏదైతే 142 కరోనా కేసులు నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అటు ఉత్తరప్రదేశ్, కేరళలో రోజు రోజుకు కూడా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, కేరళలో కరోనాతో 5 మృతి చెందినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పటి వరకు కూడా 7 మృతి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో కూడా అలర్ట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా అటు ఏదైతే హై లెవెల్ మీటింగ్ ని నిర్వహించనుంది. RT-PCR టెస్టులు పెంచాలని కూడా ఇప్పటికే రాష్ట్రాలకు ఏదైతే ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎట్లా అనేది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరోనాకి సంబంధించినటువంటి బులెటిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 కొత్తగా కరోనా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అంటే గత 24 గంటలు 989 పరీక్షలు చేయగా అందులో 10 నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కూడా
మనకు కనబడతా ఉంది. దాదాపుగా అటు ఏదైతే 12 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని కూడా అటు ఏదైతే అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా అటు కేసెస్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ కి సంబంధించి చూస్తే మాత్రం అటు 55 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు, ఇంట్లో ఉండి ఏదైతే పాజిటివ్ ఉన్నటువంటి వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు, ఐసోలేషన్ లో ఉన్నట్టు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బులెటిన్ లో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే ప్రమాదకారి కాకపోయినా కూడా కేసుల సంఖ్య పెరిగితే మాత్రం కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కావచ్చు, మొదటి వేవ్ సెకండ్ వేవ్ లో ఏదైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఎఫెక్ట్ అయినటువంటి వారిపైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 10 రోజుల నుంచి కూడా క్రమేణా దేశంలో విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కుమార్. రైట్, థ్యాంక్ యూ వంశీ.